श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకి పాద నమస్కారాలు చేసుకుంటూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబాళ్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి మన నమస్కారాలు, గురువుగారైన శ్రీరామ్ సారికి మన నమస్కారాలు, మనకి ఈ గ్రంథాన్ని అందించిన అనిత గారికి మన నమస్కారాలు, గురువుగారైన నారాయణ శర్మ గారికి మన నమస్కారాలు, అలవేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజుకి మన నమస్కారాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున గురువులందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్న ప్రతి ఒక్క గురువుకి పాద నమస్కారాలు చేసుకుంటూ, అలాగే మన ప్రకృతి మాతకి, భూమికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులకి, ఈ విశ్వంలో ఉన్న మొత్తం ప్రకృతి అంతటికి మనకింత చక్కటి బుద్ధినిచ్చి చక్కగా మనం ఇంత జ్ఞానాన్ని తెలుసుకునేలాగా చేస్తున్నందుకు మరొక్కసారి పాద నమస్కారాలు చేసుకుంటూ 22వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రతి ఒక్క శ్రోతలకి నమస్కారాలు. అపమృత్యు నివారణం, భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చటం, ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భయాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్టవాసనలను సమూలంగా దగ్ధం చేసి పారేసే అన్ని విధాల పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనందామృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు, అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్చ అనే అలలు పైకి ఎగిసి పడతాయి. అయితే భక్తుల మీద కృప చూపటం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారం కలబోసిన మసక చీకటిలో ఉండే సర్పం వెలుగులో తనకు తానే త్రాడు అవుతుంది. కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఈ రెంటిని ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరొక్కరే. భీతితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. ఈ భావనకు త్రాడు ఆకారాన్నిచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పము, త్రాడు, ఈ రెండు వృత్తులు లేచేందుకు స్థానం ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారము లేని స్థితి కూడా మీరే. తర్వాత నిరాకారం సాకారం అవటము, కొద్దిపాటి వెలుగులో మిథ్య సర్పభాసం అవటము, దానికి కారణం కూడా మీరే. అలా బాహాటంగా కనిపించేది, కనిపించనిది మీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరులోని మహిమ, మనస్సులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాల ఉత్పన్నం కాని ఆ స్వభావం, వీటి గురించి ఎవరికీ అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో స్తుతి చేసి ఆదిశేషుడు కూడా మీ నజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరునైనా నేనేం తెలుసుకోగలను. బాబా మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యమూ పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకొని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది.
ఆత్యంతిక సుఖలాభం కలగటానికి సాక్షాత్ శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. బాబా, రోజు కూర్చునే మీ ఆసనం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికొస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగి పొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని చంద్రుడికి వృక్షశాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణల్లా పాదం బొటనవేలును పట్టుకుని భక్తుల దర్శనాచ దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం అంటే ఎందులో చంద్రుని కళ ఉత్తరోత్తర తగ్గిపోతుందో దానిని కృష్ణపక్షం అంటారు. 15వ రోజు పంచదశి అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్ర దర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలంలో చంద్ర దర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశ వైపు దృక్కులు సారిస్తారు. బాబా, మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాలు మీద కుడి పాదం పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు, దాని పక్కనున్న మధ్య వేలు, ఈ 2 వేళ్ళు అనే చెట్టు 2 కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం వేళ్ళు పట్టుకుని ఉంటారు. అక్కడ గోల్డు అనే విదియ తిథి అంటే రెండో తిథి చంద్రుడు మిలమిలా మెరుస్తుంటాడు. చంద్ర దర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులిలా అంటారు. వృక్షపు 2 కొమ్మల మధ్యలోని జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులో నుంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బ్రొటనవేలి మహిమ ధన్యం. ఆ బ్రొటనవేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై గంగా యమునలను ప్రకటన చేసి దాసగనుని తృప్తిపరిచారు. దాసగను ప్రయాగ తీర్థంలో స్నానం చేయటానికి అనుమతి అడుగుతున్నప్పుడు ఈ నా పాదాల బొటనవేళ్ళు అంటేనే ప్రయాగ తీర్థం, ఇక్కడే స్నానం చెయ్యి అన్నారు. బాబా దాసగను ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునలనే 2 ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భంలో అగాధ శక్తి అఘటిత లీల తవ సద్గురురాయ అనే దాసగను యొక్క అందమైన కవితను శ్రవణ తత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే ఈ సాయి సచ్చరిత 4వ అధ్యాయంలో దాసగను స్వంత మాటల్లో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్ళీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. ఆ బొటనవేలిది ఎంతటి మహిమ! శాఖ చంద్ర న్యాయానుసారం దాని మీద చూపుడు వ్రేలు, మధ్య వేళ్ళని 2 కొమ్మల్లా పెట్టి సాయి జనని తమ భక్తులకు ఆ సులభోపాయం చూపించి ఇలా అంటారు. అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణుల ఎదుట వినయంగా తల వంచి ఆ ఒక్క బొటనవేలుని ధ్యానం చేయాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. గడిచిన కథా సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తరువాత అపూర్వ చరిత్రను శ్రద్ధగా విందాం. బాబా వల్ల షిరిడీ ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైంది. యాత్రికులు అహోరాత్రులు వస్తుంటారు. ఎంతో మంది సన్మార్గుల పుణ్యాన్ని ప్రాప్తింప చేసుకోవడం కోసం అక్కడికొస్తా ఉంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్తు కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడీలో అవతరించింది. పేదలు కానీ, శ్రీమంతులు కానీ అందరినీ సాయినాథులు ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడని కౌసల్యాన్ని చూపించి సాయినాథుల భక్తుల శ్రేయస్సుని సాధించేవారు. సాయినాథులు ప్రేమ, స్వాభావిక జ్ఞాన సంపన్నత, సర్వప్రాణుల్లోని ఆత్మ ఒక్కటే అన్న శ్రేష్ఠ భావన ఎంత గొప్పవి! ఆ అనుభవం పొందిన వారి అదృష్టం ధన్యం.
అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండటమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం. అయినా ఒక్కోసారి చైతన్యంతో, ఆనందంతో పరిపూర్ణులైన సాయినాథులు భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెప్తూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యాస్పూరకంగా, వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేక అర్థాలతోనూ లేదా గూఢంగానూ మాట్లాడుతూ కోపంగా మండిపోయేవారు. ఒక్కోసారి భావగర్భితంగానూ, ఒక్కోసారి తర్క వితర్కాలను తెలియచెప్తూనూ, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూనూ అలాగా అనేక తరహాలుగా సాయినాథులు ఉపదేశించేవారు. ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు మనస్సు, బుద్ధి, వాణి వీటి శక్తి కతీతంగా ఉండేది. సాయినాథులు చేసే ఏ పనులు అవగాహనకు ఉండేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవటానికి అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లుండేవి. సాయినాథులు ముఖం చూసినా, సాయినాథులతో మాట్లాడినా, సాయినాథులు మాటలు వింటున్నా మనసుకి తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు ధారల్ని కొలవచ్చునేమో కానీ, లేదా పెద్ద సంచిలో పెనుగాలిని మూట కట్టుకోవచ్చేమో గానీ, సాయి చమత్కారాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. ఇప్పుడు భక్తులకు సంరక్షించే విషయంలో సాయికుండే చింతని, అలాగే వాళ్ళ కిష్ట సమస్యలను వాళ్ళ క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తర్వాతి కథలో చక్కగా విందాం. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంకటాలను తెలుసుకొని, వారికి శ్రేయస్సు కలిగించడానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్ళకా సమయానికి ధైర్యాన్నిచ్చి, ఆ కష్టాల కార్చిచ్చు నుంచి కాలరాచి, ఆ భక్తులను తన పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందింది కథాసుమ. బాబా గురించి వినటంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకది ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయి సమాగమ సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనసుల్లో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు, దీనులు అయిన అమాయకులకు సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణము అనురాగంతో సాయి నామాన్ని జపించటంతో సాయి వారిని ఆవల తీరానికి అవలీలగా తీసుకెళ్తారు. అహ్మద్ నగరంలో ఉండే కాకాసాహెబ్ మిరీకర్ పట్ల ఇంగ్లీషు ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ అప్పట్లో కోపర్గాంలో తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండి రెవెన్యూ అధికారి. అతను చితలీని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికొచ్చాడు. మసీదుకి వెళ్లి కూర్చున్న తర్వాత బాబా చరణాలపై శిరస్సు ఉంచి, విశేషాలేమిటి? ఎలా ఉన్నారన్న కుశల ప్రశ్నలతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతో మంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతం అనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి, దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి, భక్తజనులను బాబా రక్షించటం అనేది గొప్ప చమత్కారం. బాబా ఇలా అన్నారు. ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే, ఈ మసీదే. ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్నిస్తుంది. వారికే విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీదు తల్లి గొప్ప కరుణామయి. అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేదా ద్వారావతి. బాబా అప్పుడు మిరీకర్‌కి విభూతిచ్చి తల మీద రక్షణ సూచకంగా నిశ్చయాన్నిచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకర్ తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసు కనిపించింది. "నీకు పొడుగు బాబా అంటే సర్పం ఆ అద్భుతం తెలుసా?" అని తమ కుడి చేతి పిడికిలి ముడిచి, కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకుని దాన్నటూ ఇటూ తిప్పుతూ నోటితో ఇలా అన్నారు.
అలా అది చాలా భయంకరమైనది. కానీ అది మనల్నేం చేయగలదు? మనం ద్వారకామాయి పిల్లలం. ఆమె పనులు ఎవరికీ అర్థం కాదు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా పొడవాటి బాబా ఏం చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మిరీకరికి దానితో సంబంధమేమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాని గురించి బాబా అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితలీకి వెళ్ళటానికి ఆలస్యమవుతుందని అతను కిందకు దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. వారిద్దరూ సభామండప ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో "ఒక్క నిమిషం ఇట్రా" అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు. "శ్యామా, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చితలి వెళ్ళి తిరిగి రా. చాలా సరదాగా ఉంటుంది." వెంటనే మాధవరావు కిందకి దిగారు. మిరీకర్ వద్దకొచ్చి ఇలా అన్నాడు. "మీ గుర్రపుబండిలో నేను, చితలి వస్తున్నా. ఇంటికెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చితలి రమ్మన్నారు." అందుకు మిరీకర్ అతనితో అన్నాడు. "అంత దూరం చితలి వచ్చి మీరేం చేయాల్సుంది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది." అది విన్న మాధవరావు వెనక్కి తిరిగొచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు. "బాగా అయింది. అందులో మనకి పోయేదేముంది? మంత్రం, తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువు పట్ల ఉండే శ్రద్ధ, లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడూ శ్రేయస్సునే కలిగించాలి. యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది." ఇంతలో మిరీకర్‌కి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావు దగ్గరికి మెల్లగా సంజ్ఞ చేసి, "చితిలి వెళ్దాం" అన్నాడు. దానికి మాధవరావు ఆహ్, "ఆగండి వస్తాను." మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటూ, ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగొచ్చేస్తాను. ఇంతకు ముందే బయలుదేరాను. అయితే మీరు నన్ను తిరిగి వెనక్కు పంపారు. అందుకు బాబా "బాగా అయింది. అందులో మనదేం పోతుందన్నారు." నన్ను హాయిగా కూర్చోబెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్నడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కున వచ్చేస్తాను. ఆయనెలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుడిని అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికెళ్ళి ఇలా అన్నాడు. "మిరీకర్ నన్ను రమ్మంటున్నాడు. చితలీకి నన్ను తన వెంట తీసుకెళ్తాడంట. మీ అనుమతి కావాలి." దానికి బాబా మందహాసంతో "సరే, అతను తీసుకెళ్తే వెళ్ళు. దీని పేరు మసీదు తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె అమ్మే. ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారినెలా రక్షిస్తుంది?" అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళటానికి బయలుదేరాడు. మిరీకర్ ఉన్న చోటకి వచ్చి గుర్రపు బండిలో కూర్చున్నాడు. ఇద్దరూ చితలి వెళ్లారు. అక్కడ విచారించిన మీదట తెలిసిందేంటంటే, అక్కడ రావలసిన పెద్ద ఆఫీసర్లు రాలేదని, కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్లారు. రాత్రి ఒక జాము అంటే 10 గంటలు గడిచిపోయింది. జమఖానా, పరుపు, దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపయ్యాక మిరీకర్ అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరిచి చదవసాగాడు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవటంలో లీనమైంది. అప్పుడొక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఓ సర్పం అందరి కనుగప్పి ఎట్నుంచొచ్చిందో తెలియదు గాని చుట్టుకొని కూర్చుంది. మిరీకర్ నడుం మీద ఉత్తరీయం కొంగుంది. మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అణుమాత్రమైనా భయపడకుండా కూర్చుందది. అది మెల్లమెల్లగా దూరుతున్నప్పుడు కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఎవరికీ ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీనమై ఉండిపోయాడలా. అయితే ప్రభుత్వ అటెండర్ మనసుకి సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకొస్తోందో అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. అప్పుడా పొడుగువాడు అంటే సర్పం కనిపించాడు. చూడగానే అతడు కంగారుపడి "పాము! పాము!" అని మెల్లగా అరిచాడు. మిరీకరి ధైర్యం సళ్ళిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజా వణికింది. శ్యామారావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు. "బాబా!
ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని అప్పుడు ఆ పరిస్థితి చూసి తమకు చేతికి దొరికిన దాన్ని తీసుకొని జనులందరూ అడుగుల చప్పుడు కాకుండా అక్కడికి పరిగెత్తారు. ఇంతలో ఆ పాము మెల్లగా నడుం క్రింద నుంచి పోతూ కనిపించింది. అది పామా? మూర్తీభవించిన అనర్థమే దిగి వచ్చినట్లనిపించింది. చూస్తుండగానే ఆ కష్టం దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలై పోయింది. ఆ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవటం చూసి మిరీకరు కంఠం రుద్ధమైంది. సాయి సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీరం ప్రకంపనలాగిపోయాయి. కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రువులు వరదలై పారాయి. మనసులో ఇలా అనుకున్నాడు. అబ్బా! ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకిది ఎలా తెలిసింది? ఈ భయంకర సంకటం ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచన ఇచ్చి, నేను వద్దని వారిస్తున్న శ్యామారావుని గుర్రపుబండిలో కూర్చోబెట్టి నాకు సాయం పంపించారు. సాయినాథుల మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది. రాబోయే దుర్ఘటనను తెలుసుకొని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియచేశారు. మసీదు తల్లి మహనీయత అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియచేసేవారు. ఓసారి నానా డేంగ్లే అనే ఒక గొప్ప జ్యోతిష్కుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బుట్టి దగ్గరకొచ్చాడు. బుట్టితో అతను ఏమన్నాడో విందాం. "ఈ రోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతోంది. మనసులో ధైర్యం పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండండి." డేంగ్లే అలా చెప్పాక బాపూసాహెబు మనసుకి చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయాడు. రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజులాగే భక్తులు మసీదుకు బయలుదేరారు. బాపు సాహెబ్, నానా డేంగ్లే అందరూ బాబా దగ్గరికెళ్లి కూర్చున్నారు. వెంటనే బాబా బుట్టిని ఇలా అడిగారు. "ఈ నానా ఏమంటున్నాడు? ఏంటి నిన్ను చంపటానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయమూ లేదు. చంపు. ఎలా చంపుతావు? నిజంగా చంపు చూస్తాను" అని హాయిగా జవాబివ్వు అన్నారు. అలా బాబా అన్న తర్వాత ఏం చమత్కారం జరిగిందో చూద్దాం. సాయంకాలం బాపు సాహెబ్ శౌచ విధికి వెళ్ళినప్పుడు ఆ పాకీదొడ్డిలోకి ఓ పామొచ్చింది. ఆ భయంకర సంకటాన్ని చూసి బాపు సాహెబ్ బయటకొచ్చేశాడు. దాన్ని రాయి తీసుకొని చంపాలి అని అతని లహను అనే పేరుగల పనివాడు అనుకొన్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపబోతున్నప్పుడు బాపు సాహెబ్ వద్దని వారిస్తూ ఇలా అన్నాడు. "వెళ్లి కర్ర తీసురా, తొందరపడకు." పనివాడు కర్ర తీసుకురాడానికి వెళ్ళాడు. పాము గోడ మీదకి పాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజరా పాకుతూ తూములో నుంచి బయటికెళ్ళిపోయింది. అలా అక్కడి నుంచి పారిపోవటంతో దాన్ని చంపటానికి కారణమే లేకుండా పోయింది. బుట్టీకి బాబా మాటలు గుర్తొచ్చాయి. బాబా ఇద్దరి తనది, పాముది ఆపదను ఎంత కుశలతతో తొలగించారో చూసి అతనికి కంఠం పూడుకుపోయింది. ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కళ్ళారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండటం అసాధ్యం. ఈ ప్రకారంగా అనేక అనుభవాలు చూపి భక్తుల మనసుని బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు. వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిది మరో సంగతి. ఇది చావల్లో రాత్రి సుమారు 1 గంటకి బాబా ఎదుటనే జరిగింది. అది అది వినండి. కోపర్గాన్ తాలూకాలోని కొరాళె అనే గ్రామాన్ని వంశపారపర్యపు ఈనాముగా పొందిన అమీర్ శెక్కర్ అనే పేరు గల అతనికి సాయి చరణాల్లో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి. అయితే చేసే పని మాత్రం వ్యాపారం. అతనికి ముంబై దగ్గరున్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతను భయంకరమైన దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తొస్తాడు. అమీర్ శక్కర్ వ్యాపారం కోసం పడే కష్టాన్ని పక్కన నెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవటానికి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరిగెత్తాడు. పంచ పాండవుల తల్లి కుంతి అజ్ఞాతవాసంలో, వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటోందంట.
దేవా పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికివ్వు. కానీ నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరునే విస్మరించనీయకు. దేవా ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శాశ్వత అలంకారంగా చెయ్యి. శ్రోతలు, వక్త కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, మీ నామాన్ని మర్చిపోనివ్వకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శాశ్వతంగా ఉండనివ్వండి. తుకారాం మహారాజ్ కూడా ఇదే అంటారు. హేచీ హేచీ దాన్ దేగా దేవా తుజు విసరన్ నహ్వా వా. ఈ రోజుకి ఇక్కడితో ఈ అధ్యాయాన్ని ఆపుకుందాము. ఈ అధ్యాయం కొంచెం పెద్దది. అందుకని రేపు మళ్ళీ ఈ మిగతాది ఈ అధ్యాయంలో మిగతా ఉన్న జ్ఞానాన్ని చక్కగా రేపు తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. మరొక్కసారి సాయి నామం అనే మాలను మెళ్ళో వేసుకొని అందరము కూడా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శాంతి 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 శాంతి.